హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ప్రీమియర్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో ఇలా అనుకుంటూ ఉంటాం, అతను వచ్చినట్లయితే మాట్లాడుతూ ఉండేవాడిని, టికెట్స్ అందినట్లయితే నేను కూడా సినిమా చూస్తూ ఉండేవాడిని, నేను ఇన్వైట్ చేసినట్లయితే వాడి టైంకి వస్తూ ఉండేవాడు. అంటే ఒకటి జరిగితే ఇంకొక పని జరుగుతూ ఉండేది అని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. టికెట్స్ అందినట్లయితే సినిమా చూస్తూ ఉండేవాడిని అంటే ఏంటి, ఇక్కడ టికెట్స్ అందడం లేదు, నేను సినిమాను చూడడం లేదు. ఒకవేళ టికెట్లు అందినట్లయితే నేను సినిమా చూస్తూ ఉండేవాడిని కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను వచ్చినట్లయితే మాట్లాడుతూ ఉండేవాడిని, అతను రాలేదు, వస్తే మాట్లాడుతూ ఉండేవాడిని కానీ రాలేదు, నేను మాట్లాడడం లేదు. అతను కూరగాయలు తెచ్చినట్లయితే వంట చేస్తూ ఉండేది, ఆమె వంట చేస్తూ ఉండేది. అంటే అతను కూరగాయలు తీసుకురాలేదు, ఈమె వంటను చేయడం లేదు, తెచ్చితే మాత్రం చేస్తూ ఉండేది. ఓకే, టికెట్స్ అందకపోయినట్లయితే ఆమె సినిమా చూస్తూ ఉండేది కాదు. అంటే ఇక్కడ ఏంటి, టికెట్స్ అందాయి, సినిమా చూస్తుంది. ఇన్ కేస్ టికెట్స్ అందకపోయినట్లయితే సినిమా చూస్తూ ఉండేది కాదు కదా, అంటే నెగిటివ్ సెన్స్. సో ఈ సందర్భాల్లో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసారా, ఇక్కడ టికెట్స్ అందినట్లయితే, అతను వచ్చినట్లయితే, కూరగాయలు తెచ్చినట్లయితే, ఓకే, టికెట్లు అందకపోయినట్లయితే, ఇట్లా అయితే అని ఉన్న పార్ట్ని ఇఫ్తో స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, చూడండి, ఇఫ్ తీసుకుంటాం, ఆ తర్వాత సబ్జెక్ట్. స్ట్రక్చర్ మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెంటెన్స్ ఒకసారి ఫాలో అవ్వండి. ఇఫ్ ఐ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్ అనమాట. ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ the tickets, if I had got the tickets, నాకు టికెట్లు అందినట్లయితే, would have been watching movie, I would have been watching movie. అంటే ఇక్కడ చూడండి, would have been ప్లస్ ing form. If I had plus PPF, had plus PPF, would have been plus ing form. ఇది స్ట్రక్చర్. ఇఫ్తో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇఫ్తో స్టార్ట్ చేస్తాం సబ్జెక్ట్ని, సెంటెన్స్ని. సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్. ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ ద టికెట్స్, ఐ వుడ్ హ్యావ్ బీన్ వాచింగ్ ద మూవీ. వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ing ఫామ్. వుడ్ హ్యావ్ బీన్ అంటే ఏంటి, పీ ఫామ్. సో దాని తర్వాత వెర్బ్ ing ఫామ్. రైట్. నెక్స్ట్, అతను వచ్చినట్లయితే, if he had come, if he had come, had plus ppf kada, come came come. So if he had come, I would have talking to him, I would have been talking to him. Would have been b form ప్లస్ ing ఫామ్. రైట్. అతను కూరగాయలు తెచ్చినట్లయితే, ఇఫ్ అయితే ఉంది కదా, ఆ సెంటెన్స్ని ఇఫ్తో స్టార్ట్ చేస్తాం. ఇఫ్ హీ హ్యాడ్, బ్రింగ్ కదా, బ్రింగ్ అంటే తేవడం, బ్రింగ్కి పీపీఎఫ్ ఏంటి, హ్యాడ్ తర్వాత పీపీఎఫ్ కదా రావాలి, BROUGHT, బ్రాట్. ఇఫ్ హీ హ్యాడ్ బ్రాట్ ద వెజిటబుల్స్, she would have been cooking, ఆమె వంట చేస్తూ ఉండేది. she would have been cooking, వంట చేస్తూ ఉండేది. అంటే అతను కూరగాయలు తీసుకోలేదు, ఆమె వంటను చేయటం లేదు. టికెట్స్ అందకపోయినట్లయితే నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు చూడండి, ఇఫ్ she had not got the tickets, if she had not, had కి నాట్ చేర్చాం ఇక్కడ, had not got the tickets, ppf get got the tickets, ఆమె సినిమా చూస్తూ ఉండేది కాదు. she would not have been, would కి నాట్ చేస్తాం ఇక్కడ, she would not have been watching movie. ఓకే, నెగటివ్ సెంటెన్స్లో హ్యాడ్కి నాట్ చేర్చాం. ఇఫ్ కండిషన్లో దీన్ని ఇఫ్ కండిషన్ అంటాం. ఈ పార్ట్ని
ఇఫ్ కండిషన్ అంటనమాట. ఇఫ్ కండిషన్లో హ్యాడ్కి నాట్ వచ్చింది నెగటివ్ సెంటెన్స్లో, ఇక్కడ వుడ్కి నాట్ వచ్చింది. వుడ్ నాట్ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీ, సినిమా చూస్తూ ఉండేది కాదు. అర్థమైంది కదా. సో ఒకసారి దీన్ని ఎలా ఫ్రేమ్ చేసాం అనేది ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ చూస్తే మనం తప్పులు లేకుండా మాట్లాడగలం, రాయగలం. ఓకే, చూడండి ఈ ఎగ్జాంపుల్. ఫస్ట్ సెంటెన్స్ ఆమెకు ట్రైన్ అందినట్లయితే, ఆమెకు ట్రైన్ అందినట్లయితే ప్రయాణం చేస్తూ ఉండేది. అంటే ఏంటి, టికెట్ ట్రైన్ అందలేదు, ప్రయాణము చేయట్లేదు, స్టేషన్లోనే ఉండింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ ఫస్ట్ సెంటెన్స్ని ఎలా చేస్తాము అంటే, అయితే అంటే ఇది ఒక కండిషన్ అనమాట. ఈ కండిషన్ నెరవేరితే, ఈ షరతు నెరవేరితే ఈ పని జరుగుతూ ఉంటుంది. ఈ షరతుని ఇఫ్ కండిషన్ అంటాం, ఈ కండిషన్ని ఇఫ్ కండిషన్ అంటాం అనమాట. సో అయితే అని చెప్పే సెంటెన్స్ని ఇఫ్తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇఫ్, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇఫ్ షీ హ్యాడ్, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్. ఇఫ్ షీ హ్యాడ్, అందుకని ఏమంటాం క్యాచ్. క్యాచ్ ఇది బేస్ ఫామ్, దీనికి పీపీఎఫ్ కావాలి కదా. క్యాచ్, కాట్, కాట్. ఇఫ్ షీ హ్యాడ్ కాట్ ద ట్రైన్, ఇఫ్ షీ హ్యాడ్ కాట్ ద ట్రైన్, ప్రయాణం చేస్తూ ఉండేది కదా, ఈ పార్ట్ని మెయిన్ క్లాస్ అంటాం. ప్రయాణం చేస్తూ ఉండేది. షీ వుడ్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్, షీ వుడ్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్. దీన్ని ఇఫ్ కండిషన్, ఇఫ్ క్లాజ్ అంటాం. ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. సరే, ఇఫ్ క్లాజ్ ఏది, మెయిన్ క్లాజ్ అనేది మనకు అప్రస్తుతం. మాట్లాడడం వచ్చిందా రాలేదా, సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. ఈ సందర్భాల్లో ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అనేది ఇది అన్నమాట. ఓకే, అయితే, మీరు వచ్చినట్లయితే, నేను చూసినట్లయితే, అతను తిన్నట్లయితే, ఇట్లా అయితే అని చెప్పేది ఎప్పుడైనా సరే ఇఫ్తో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్, నెక్స్ట్ మిగతా మాటలు. ఓకే, నెక్స్ట్ వుడ్ హ్యావ్ బీన్. మెయిన్ క్లాస్ ఎలా స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత వుడ్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్, వెర్బ్ ఐఎన్జీ ఫామ్. సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ బీన్ ఐఎన్జీ ఫామ్, ఇది మెయిన్ క్లాస్. ఇఫ్, సబ్జెక్ట్, హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్, ఇది ఇఫ్ క్లాజ్ అనమాట. స్ట్రక్చర్ అర్థమైంది కదా. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సరే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. అతను సాధన చేసినట్లయితే బాగా ఆడగలుగుతూ ఉండేవాడు. ఇక్కడ గమనించండి, ఆడగలుగుతూ అంటే ఎబిలిటీని తెలియజేస్తుంది అనమాట, అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్, ఆమె సంగీతం నేర్చుకున్నట్లయితే సినిమాలో పాటలు పాడుతూ ఉండగలిగేది. పాడుతూ ఉండగలిగేది ఇక్కడ కూడా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది, ఎబిలిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, అతనికి ఈదడం వచ్చినట్లయితే ఈత కొడుతూ ఉండగలిగేవాడు. ఈత కొడుతూ ఉండగలిగేవాడు, ఇది కూడా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఎలా చెప్పాలి? పాడుతూ ఉండేది అంటే వుడ్ హ్యావ్ బీన్ సింగింగ్, సింపుల్గా. పాడుతూ ఉండగలిగేది అంటే ఈ వుడ్ హ్యావ్ బీన్ ప్లేస్లో కుడ్ హ్యావ్ బీన్ ప్లేస్ చేస్తాం అనమాట. మిగతా స్ట్రక్చర్ ఇఫ్ కండిషన్ సేమ్. అతను సాధన చేసినట్లయితే ఇది ఇఫ్ కండిషన్ కదా, అది ఇలాగే ఉంటుంది. ఇఫ్ హీ ప్రాక్టీస్డ్, ఇఫ్ హీ హ్యాడ్ ప్రాక్టీస్డ్ వెల్, హీ కుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ ప్లేస్లో కుడ్ హ్యావ్ బీన్ పెడతాం. హీ కుడ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ వెల్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏం లేదు, వుడ్ హ్యావ్ బీన్ ప్లేస్లో కుడ్ హ్యావ్ బీన్ పెట్టాం అంతే. కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఆమె సంగీతం నేర్చుకున్నట్లయితే ఎలా చెప్తాం ఈ సెంటెన్స్ని? ఇఫ్ షీ హ్యాడ్ లెర్న్డ్, ఇఫ్ షీ హ్యాడ్ లెర్న్డ్ హ్యాడ్ తర్వాత పీపీఎఫ్ కదా. ఇఫ్ షీ హ్యాడ్ లెర్న్డ్ మ్యూజిక్, పాడుతూ ఉండగలది. షీ కుడ్ హ్యావ్ బీన్ సింగింగ్ అంటే పాటలు పాడుతూ ఉండగలిగేది. ఎక్కడ? ఇన్ ద మూవీస్.
సినిమాల్లో పాటలు పాడుతూ ఉండగలిగేది. ఓకే, ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ ప్లేస్లో మనం కుడ్ హ్యావ్ బీన్ పెట్టాం. వుడ్ హ్యావ్ బీన్ పెడితే ఏంటి, పాడుతూ ఉండేది, జస్ట్ పాడుతూ ఉండేది. ఇక్కడ ఏంటి, కుడ్ హ్యావ్ బీన్తో ఎబిలిటీతో కూడిన పనిని చెప్తున్నాం కాబట్టి కుడ్ హ్యావ్ బీన్ సింగింగ్, పాడగలుగుతూ ఉండేది. ఓకే, అతనికి ఎదురం వచ్చినట్లయితే అంటే రాదు. ఇఫ్ హీ హ్యాడ్ నోన్, ఇఫ్ హీ హ్యాడ్ నోన్, హ్యాడ్ తర్వాత పీపీఎఫ్ రావాలి కదా. నోకి పీపీఎఫ్ ఏంటి, నో, న్యూ, నోన్. కాబట్టి ఇఫ్ హీ హ్యాడ్ నోన్ V3. ఇఫ్ హీ హ్యాడ్ నోన్ స్విమ్మింగ్, ఎదురం తెలిసినట్లయితే హీ కుడ్ హ్యావ్ బీన్, హీ కుడ్ హ్యావ్ బీన్ స్విమ్మింగ్, ఈత కొడుతూ ఉండగలిగేవాడు. అర్థమైంది కదా. సో ఇవన్నీ ఏంటి, పనులు జరగట్లేదు, అది చేసినట్లయితే ఇది జరగగలుగుతూ ఉండేది అని చెప్పే సందర్భంలో ఇలా స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు స్ట్రక్చర్ గమనిద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. అతను డ్రైవింగ్ నేర్చుకున్నట్లయితే అంటే నేర్చుకోలేదు, కానీ నేర్చుకున్నట్లయితే డ్రైవ్ చేయగలుగుతూ ఉండేవాడు, డ్రైవ్ చేస్తూ ఉండగలిగేవాడు. అంటే చేయడం లేదు, డ్రైవింగ్ రాలేదు, చేయడం లేదు, కానీ ఒకవేళ నేర్చుకున్నట్లయితే చేస్తూ ఉండగలిగేవాడు. ఎబిలిటీని తెలియజేస్తుంది కదా. ఇక్కడ కూడా మనం కుడ్ హ్యావ్ బీన్నే యూజ్ చేస్తాం అనమాట. అయితే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ పార్ట్లో గమనించండి. అయితే ఉంది కదా, ఇది ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఇఫ్తోనే స్టార్ట్ అవుతుంది. ఇఫ్ తర్వాత సబ్జెక్ట్, ఇఫ్ హీ హ్యాడ్ లెర్న్డ్, ఇఫ్ హీ హ్యాడ్ లెర్న్డ్, హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్, హ్యాడ్ తర్వాత పీపీఎఫ్ వస్తుంది ఇఫ్ కండిషన్లో. ఇక్కడ ఇఫ్ హీ హ్యాడ్ లెర్న్డ్ డ్రైవింగ్, ఏం నేర్చుకున్నట్లయితే డ్రైవింగ్. ఇక్కడ డ్రైవింగ్ అనేది వెర్బ్ కాదు, నౌన్గా తీసుకోవాలి. నడపడం, ఇక్కడ డ్రైవింగ్కి మీనింగ్ ఏంటి, నడపడం అంటే నౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డ్రైవ్ చేయగలుగుతూ ఉండేవాడు. రెండో పార్ట్ ఏంటి, హీ కుడ్ హ్యావ్ బీన్, చేయగలుగుతూ, చేస్తూ ఉండేవాడు అనట్లేదు, చేయగలుగుతూ ఉండేవాడు అంటున్నాం, ఎబిలిటీని తెలియజేస్తున్నాం కాబట్టి కుడ్ హ్యావ్ బీన్ వస్తుంది అనమాట. హీ కుడ్ హ్యావ్ బీన్, హీ కుడ్ హ్యావ్ బీన్ డ్రైవింగ్, అంతే. ఇఫ్ కండిషన్లో ఇఫ్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్, మెయిన్ క్లాస్లో కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్. దట్స్ ఇట్. స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. ఒకటికి 2 సార్లు చూడండి క్లాస్ అర్థం కాకపోతే. ఇలా మీకు క్లాస్ అర్థమైందంటే మీరు రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ తప్పులు జరగవు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి క్లాసెస్ మీద ప్రాక్టీస్ సెషన్స్ ఇంకా మీ ముందు తీసుకొస్తాను. సో క్లాస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.